మకర రాశివారు ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన మార్పులు, మీరు తెలుసుకోవలసిన కీలక విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. చివరి వరకు చూస్తే మీకు తెలియని ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా పూర్తిగా చూడండి. ఈ పేరు గల స్త్రీ మీ ఇంట్లో ఉంటే నిజంగానే దరిద్రం వస్తుందా? ఆమె మీ గుమ్మంలో అడుగు పెడితే ఇల్లు సర్వనాశనమవుతుందా? ఈ మాట వినగానే మీలో ఆశ్చర్యం, సందేహం, అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కలగచ్చు. అయితే దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురువు గారిని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ఈ పేరు గల స్త్రీ మీ ఇంట్లో ఉంటే నిజంగానే దరిద్రం వస్తుందా? ఆమె మీ గుమ్మంలో అడుగు పెడితే ఇల్లు సర్వనాశనమవుతుందా? ఈ మాట వినగానే మీలో ఆశ్చర్యం, సందేహం, అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కలగొచ్చు. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే ఒక్క లైక్ కొట్టండి. మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విషయం గురించి ఏమనిపిస్తుందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోను కేవలం వినడం కోసం కాకుండా ఇందులో దాగి ఉన్న ప్రతి అంశాన్ని ఒకసారి ఆలోచిస్తూ వినండి. ఎందుకంటే ప్రతి మాట వెనుక ఒక అంతరార్థం ఉండొచ్చు. మీ జీవితానికి సంబంధించిన ఒక చిన్న సందేశం ఉండొచ్చు. కొన్ని విషయాలు మనం రోజు చూస్తూనే ఉంటాం, కానీ వాటి అసలు అర్థాన్ని గమనించం. అందుకే ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ను తొందరగా దాటేయకుండా మీ జీవితానికి ఎలా సంబంధం ఉందో ఆలోచించండి. ఒక్క మాట మీ ఆలోచనను మార్చవచ్చు. ఒక్క విషయం మీ నిర్ణయాన్ని మార్చవచ్చు. మీకు తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇందులో ఉండొచ్చు. కాబట్టి మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మీకు ఉపయోగపడే విషయం అనిపిస్తే తప్పకుండా ఇతరులతో కూడా షేర్ చేయండి. ఒకప్పుడు ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా మాటలు మారిపోతే, మనుషుల మధ్య దూరం పెరిగితే అసలు కారణం ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించారా? చాలాసార్లు సమస్య కుటుంబ సభ్యుల మధ్య ఉండకపోవచ్చు. బయట నుంచి వచ్చే ఒక వ్యక్తి మాటలు మార్చి చెప్పటం, ఒకరి మాటను మరొకరికి వేరే విధంగా చెప్పటం, చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించటం వల్ల కూడా కుటుంబంలో ప్రశాంతత దెబ్బతినొచ్చు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే ఎవరో ఒకరిని అనుమానించి నువ్వే కారణం అంటూ గొడవపడటం మాత్రం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నిజం తెలుసుకోకుండా తీసుకున్న ఒక నిర్ణయం మనకు ఎంతో ఇష్టమైన సంబంధాన్ని దూరం చేయొచ్చు. అందుకే ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మాటలను మాత్రమే కాదు, మనుషుల ప్రవర్తనను కూడా గమనించాలి. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఒకరి ముందు ఒకలా, మరొకరి ముందు ఇంకోలా మాట్లాడుతున్నారా? మీ కుటుంబంలో చిన్న విషయాలకే అపార్థాలు ఎందుకు మొదలవుతున్నాయి? ఇలాంటి విషయాలను ప్రశాంతంగా గమనించండి. అయితే గమనించటం అంటే ప్రతి ఒక్కరిని అనుమానించటం కాదు, అవగాహన పెంచుకోవటం. ఎవరిని వెంటనే ఇంటి నుంచి బయటకు పంపించాల్సిన అవసరం లేదు, ఎవరిని నిందించాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీ కుటుంబంలో ప్రశాంతతను ఎవరి మాటలు ప్రభావితం చేస్తున్నాయో మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక చిన్న మాట వల్ల భార్యాభర్తల మధ్య గొడవ రావచ్చు. ఒక అపార్థం వల్ల అన్నదమ్ముల మధ్య దూరం రావచ్చు. ఒకరు చెప్పిన మాటను మరొకరు వేరే విధంగా అర్థం చేసుకుంటే సంవత్సరాల బంధం కూడా దెబ్బతినొచ్చు. అందుకే విన్న ప్రతి మాటను నిజమని నమ్మకుండా ఆ మాట వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య నేరుగా మాట్లాడుకునే అలవాటు ఉండాలి. ఎవరో వచ్చి అతను నీ గురించి ఇలా అన్నాడు అంటే వెంటనే నమ్మేయకుండా నిజంగా అతను అలా అన్నాడా అని నేరుగా ఆ వ్యక్తిని అడగండి. అప్పుడు చాలా అపార్థాలు అక్కడికక్కడే తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, కుటుంబాన్ని పాడు చేసేది ఎప్పుడూ పెద్ద సమస్యే కాదు,
కొన్నిసార్లు చిన్న చిన్న మాటలే పెద్ద గోడలను కట్టేస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఎవరిని అనవసరంగా అనుమానించకుండా ప్రతి ఒక్కరి మాట, ప్రవర్తన, పరిస్థితిని ప్రశాంతంగా గమనిస్తూ ముందుకు వెళ్ళండి. చివరిగా ఒక మాట, మన ఇంటి ప్రశాంతత మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి నిజం తెలుసుకొని ఆ తరువాతే నిర్ణయం తీసుకోండి. అదే మీ కుటుంబ బంధాలను కాపాడే తెలివైన మార్గం. ఇల్లు పెద్దదిగా ఉంటేనే సంతోషం ఉండదు. ఇంట్లో మనుష్యుల మనసులు పెద్దవిగా ఉంటేనే నిజమైన ప్రశాంతత ఉంటుంది. మీరు గమనించారా? కొన్ని ఇళ్లల్లో ఎంత సంపద ఉన్నా ఎప్పుడూ గొడవలు, అసంతృప్తి, మాట పట్టింపులు ఉంటాయి. మరికొన్ని ఇళ్లల్లో సాధారణ జీవితం ఉన్నా నవ్వులు, ఆప్యాయత, సంతోషం నిండుగా కనిపిస్తాయి. అసలు తేడా ఎక్కడుంది? మన ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే ముందుగా మన ప్రవర్తనలో ప్రశాంతత రావాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకరిపై ఒకరు కోపంగా మాట్లాడటం, చిన్న విషయానికి అరవటం, ఎదుటివారి మనసును బాధించే మాటలు మాట్లాడటం తగ్గించాలి. మనం మాట్లాడే మాట ఇంటి వాతావరణాన్ని మార్చగలదు. ఒక మంచి మాట ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది. ఒక కఠినమైన మాట మాత్రం రోజంతా మనసులో బాధను మిగులుస్తుంది. అందుకే మొదటి నియమం, ఇంట్లో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. భర్త భార్యను గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి, పెద్దలను గౌరవంగా పలకరించాలి. పిల్లల ముందు పెద్దలు ఒకరినొకరు అవమానించుకోకూడదు. ఎందుకంటే పిల్లలు మన మాటలను మాత్రమే కాదు, మన ప్రవర్తనను కూడా నేర్చుకుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇతరుల ఇంటి విషయాలను మన ఇంటికి తీసుకురావద్దు. పక్కింటి వారు ఏం చేస్తున్నారు, బంధువులు ఎలా ఉన్నారు, ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరి దగ్గర ఏం ఉంది అనే పోలికలు మనసులో అసంతృప్తిని పెంచుతాయి. మన ఇంట్లో ఉన్న ఆనందాన్ని ఇంకొకరి జీవితంతో పోల్చి నాశనం చేసుకోకండి. అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు గౌరవంగా పలకరించటం, అవసరమైనప్పుడు సహాయం చేయటం, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టటం, మూగ జీవాలకు సాధ్యమైనంత సహాయం చేయటం వంటి మంచి పనులు ఇంట్లో సానుకూలమైన వాతావరణాన్ని పెంచుతాయి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా అని పెద్దలు చెప్పుకునే సాంప్రదాయ నమ్మకం ప్రకారం పరిశుభ్రత, గౌరవం, క్రమశిక్షణ, దయ, సంతోషం ఉన్న ఇంటిని శుభప్రదమైన ఇంటిగా భావిస్తారు. అందుకే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచటం, వస్తువులను క్రమంగా పెట్టుకోవటం, ఉదయం ఇంటిని శుభ్రపరచటం, పూజా స్థలాన్ని పవిత్రంగా ఉంచటం వంటి అలవాట్లను మన సాంప్రదాయంలో శుభంగా చూస్తారు. అయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అంటే కేవలం డబ్బు వస్తుంది అనే అర్థం మాత్రమే కాదు. ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, పరస్పర గౌరవం, మనశ్శాంతి, అవసరమైనప్పుడు ఒకరికి ఒకరు అండగా నిలబడే మనసు ఉండటం కూడా నిజమైన సంపదే. చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంట్లో శాంతి కావాలంటే ముందుగా మన మాటల్లో శాంతి ఉండాలి. ఇంట్లో ప్రేమ కావాలంటే మన ప్రవర్తనలో ప్రేమ కనిపించాలి. మనం మారితే ఇంటి వాతావరణం మారుతుంది. ఇంటి వాతావరణం మారితే జీవితమే అందంగా మారుతుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉందా? ఈ మాటల్లో మీకు నచ్చిన విషయమేదో కామెంట్లో చెప్పండి. ఇల్లు అంటే కేవలం 4 గోడలు కాదు, మన మనసుకు ప్రశాంతత ఇచ్చే ప్రదేశం. కానీ అదే ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎందుకో చిరాకు, అసహనం, భారంగా అనిపిస్తే అసలు కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? కొన్నిసార్లు మన ఇంటి వాతావరణం మన మనసుపై ప్రభావం చూపుతున్నట్లు అనిపించవచ్చు. దీనినే చాలామంది సాధారణంగా నెగిటివ్ ఎనర్జీ అని అంటారు. అయితే ప్రతి అసౌకర్యాన్ని నెగిటివ్ ఎనర్జీకి కారణంగా భావించటం సరైంది కాదు. ఇంట్లో ఉండే ఒత్తిడి, కుటుంబ సమస్యలు, నిద్రలేమి, ఆర్థిక ఆందోళనలు, ఇంటి పరిశుభ్రత వంటి ఎన్నో కారణాలు కూడా మన మూడ్ను ప్రభావితం చేయొచ్చు. మరి ఇంట్లో వాతావరణం సరిగా లేదనిపిస్తే ఎలా తెలుస్తుంది? ముందుగా మన ప్రవర్తనను గమనించాలి. ఇంట్లోకి వచ్చిన వెంటనే చిన్న విషయానికే కోపం రావటం, కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలు పెరగటం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కూడా ఇబ్బందిగా అనిపించటం వంటి పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆ ఇంటి వాతావరణాన్ని పరిశీలించండి.
ఎందుకు మన ఇంట్లో ఇంత టెన్షన్గా ఉంది అనే ప్రశ్న వేసుకోవటం చాలా ముఖ్యం. మరొక విషయం, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, అరుపులు, నిందలు, పాత విషయాలను పదే పదే గుర్తు చేసుకోవటం ఉంటే ఆ వాతావరణం ఎవరికైనా మానసికంగా భారంగా అనిపిస్తుంది. పిల్లలు కూడా అలాంటి వాతావరణాన్ని గమనిస్తారు. అందుకే సమస్యను ఎవరి వల్ల అని వెతకటం కంటే మన ఇంటి వాతావరణాన్ని ఎలా మార్చాలి అని ఆలోచించటం మంచిదే. ఒక్కసారి రివర్స్గా ఆలోచించండి. ఇంట్లోకి వచ్చే ప్రతి వ్యక్తిని అనుమానించటం కంటే మన ఇంట్లో మనమే ఎలా మాట్లాడుతున్నామో గమనిస్తే, ఇల్లు శుభ్రంగా లేకపోవటం, గాలి వెలుతురు సరిగా రాకపోవటం, వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉండటం కూడా అసౌకర్యాన్ని పెంచవచ్చు. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచటం, అవసరం లేని వస్తువులను తొలగించటం, గదుల్లో గాలి మరియు వెలుతురు వచ్చేలా చూసుకోవటం మంచి అలవాట్లు. అలాగే ఉదయం కొంతసేపు ప్రశాంతంగా ఉండటం, ప్రార్థన లేదా ధ్యానం చేయటం, మంచి మాటలు మాట్లాడటం, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయటం, ఒకరినొకరు గౌరవించటం వంటి చిన్న అలవాట్లు ఇంటి వాతావరణాన్ని ఎంతో మార్చగలవు. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని భయపడటం కంటే మన ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఎలా తీసుకురావాలో ఆలోచించటం ముఖ్యం. మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా అనిపించిందా? కారణం ఏదైనా కావచ్చు, కానీ మార్పు మాత్రం మన దగ్గర నుంచే మొదలవుతుంది. ఈ విషయం మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. ఒక స్త్రీ ఇంట్లో ఎలా ఉంటుందో ఆ ఇంటి వాతావరణం కూడా చాలా వరకు అలానే కనిపిస్తుంది అని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ఇక్కడ లక్ష్మీ కళ అంటే కేవలం డబ్బు, బంగారం కాదు. ఇంట్లో ప్రశాంతత, ప్రేమ, గౌరవం, శుభ్రత, సంతోషం, పరస్పర సహకారం ఉండటమే నిజమైన ఐశ్వర్యంగా భావించాలి. ఒక స్త్రీకి మొదటిగా ఉండాల్సిన లక్షణం ఓర్పు. ఓర్పు అంటే అన్నింటినీ భరించటం కాదు, సరైన సమయంలో సరైన మాటను ప్రశాంతంగా చెప్పటం. రెండవ లక్షణం మాటలో గౌరవం. భర్తతో అయినా, పిల్లలతో అయినా, అత్తమామలతో అయినా, ఇంటికి వచ్చిన వారితో అయినా గౌరవంగా మాట్లాడటం ఇంటి వాతావరణాన్ని అందంగా మారుస్తుంది. ఒక మంచి మాట మనిషిని రోజంతా సంతోషంగా ఉంచేలా చేయగలదు. అదేవిధంగా బాధించే మాట సంవత్సరాల పాటు గుర్తుండిపోవచ్చు. మూడవ లక్షణం ఇంటిని శుభ్రంగా, క్రమంగా ఉంచటం. ఉదయం ఇంటిని శుభ్రం చేసుకోవటం, అవసరం లేని వస్తువులను తొలగించటం, పూజా స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచటం వంటి అలవాట్లను మన సాంప్రదాయంలో శుభప్రదంగా భావిస్తారు. శుభ్రమైన ఇల్లు మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది. నాలుగవ లక్షణం ఇతరులతో పోల్చుకోకపోవటం. వాళ్ళింట్లో ఇది ఉంది, మన దగ్గర ఎందుకు లేదు అనే ఆలోచన ఇంట్లో అసంతృప్తిని పెంచుతుంది. మనకు ఉన్నదాన్ని గౌరవించటం, ఉన్న పరిస్థితుల్లో ఆనందంగా జీవించటం నిజమైన సంపద. ఇంకొక ముఖ్యమైన విషయం డబ్బును గౌరవించటం, అవసరం లేని ఖర్చులను తగ్గించటం, ఇంటి అవసరాలను ముందుగా చూసుకోవటం, పొదుపు చేయటం వంటి అలవాట్లు కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి సహాయపడతాయి. డబ్బు ఎంత వస్తుందన్నదే కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నది కూడా ముఖ్యం. ఐదవ లక్షణం కుటుంబ సభ్యులను కలిపి ఉంచే మనసు. ఒకరి గురించి మరొకరితో చెడుగా చెప్పటం, చిన్న విషయాలను పెద్దవిగా చేయటం కాకుండా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా పరిష్కరించటానికి ప్రయత్నించాలి. ఎవరి మాట విన్నా వెంటనే నమ్మకుండా నిజం తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. అలాగే దయ, సేవాభావం కూడా గొప్ప లక్షణాలు. ఇంట్లో ఉన్నవారిని మాత్రమే కాదు, అవసరంలో ఉన్నవారికి సాధ్యమైనంత సహాయం చేయటం, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టటం, మూగజీవాల పట్ల దయ చూపటం వంటి మంచి పనులు మనసుకు సంతృప్తిని ఇస్తాయి. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్త్రీ ఇంటి మొత్తం బాధ్యతను ఒంటరిగా మోయాలి అని కాదు. ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవించాలి, బాధ్యతలు పంచుకోవాలి. ఒక స్త్రీ ప్రేమతో, తెలివితో, ఆత్మగౌరవంతో, ఓర్పుతో వ్యవహరిస్తే కుటుంబ సభ్యుల సహకారంతో ఆ ఇల్లు నిజంగానే ప్రశాంతమైన, అందమైన ఇంటిగా మారుతుంది. లక్ష్మీ కళ అంటే కేవలం ఇంట్లో సంపద ఉండటం కాదు, ఇంట్లో మనశ్శాంతి, ప్రేమ, గౌరవం, సంతోషం ఉండటమే అసలైన ఐశ్వర్యం. పిల్లలను పెంచటం అంటే వాళ్లకు మంచి చదువు, మంచి బట్టలు, మంచి ఆహారం ఇవ్వటం మాత్రమే కాదు, మంచి మనసున్న మనుషులుగా తీర్చిదిద్దటం.
ఇందులో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనదే అయినా పిల్లల పెంపకం మాత్రం తల్లి ఒక్కరి బాధ్యత కాదు. తండ్రి, కుటుంబ సభ్యులు కూడా కలిసి పిల్లలకు మంచి వాతావరణం ఇవ్వాలి. ముఖ్యంగా పిల్లల ముందు తల్లిదండ్రులు ఒకరినొకరు అవమానించుకోకుండా ఉండాలి. ఇంట్లో పెద్దలు ఎలా మాట్లాడుకుంటారో పిల్లలు అదే నేర్చుకుంటారు. కోపం వచ్చినప్పుడు అరవటం, తిట్టటం, కొట్టడం కంటే ప్రశాంతంగా సమస్యను వివరించే అలవాటు పిల్లల్లో కూడా ఓర్పును పెంచుతుంది. రెండవ జాగ్రత్త, పిల్లలను ఇతర పిల్లలతో పోల్చకండి. పక్కింటి పిల్ల ఎంత బాగా చదువుతున్నారు, నువ్వెందుకు ఇలా ఉన్నావు అనే మాటలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. ప్రతి పిల్లవాడికి ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. వారి బలాన్ని గుర్తించి ప్రోత్సహించటం చాలా ముఖ్యం. మూడవ విషయం, పిల్లల మాట వినండి. వాళ్ళు చిన్న విషయాన్ని చెప్పినా వెంటనే అదేమీ కాదు అని కొట్టిపారేయకుండా వాళ్ళు ఎందుకు అలా భావిస్తున్నారో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. పిల్లలకు తల్లిదండ్రులతో ఏ విషయమైనా మాట్లాడవచ్చనే నమ్మకం ఉంటే భవిష్యత్తులో సమస్యలు వచ్చినప్పుడు కూడా వారు దాచిపెట్టకుండా చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమతో పాటు హద్దులు కూడా అవసరం. పిల్లలు ఏది కావాలంటే అది ఇవ్వటం ప్రేమ కాదు. ఏది సరైనది, ఏది తప్పు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను వయసుకు తగ్గట్టుగా నేర్పాలి. నియమాలు పెట్టినప్పుడు కారణం కూడా వారికి అర్థమయ్యేలా చెప్పండి. మొబైల్, టీవీ, ఇంటర్నెట్ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. పిల్లలు ఏం చూస్తున్నారు, ఎంత సమయం స్క్రీన్ ముందు గడుపుతున్నారు అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. అయితే దొంగచాటుగా తనిఖీ చేయటం కంటే చిన్న వయసు నుంచే సురక్షితమైన ఇంటర్నెట్ అలవాటు గురించి పిల్లలతో మాట్లాడటం మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయం, పిల్లల ముందు డబ్బు, బంధువులు, ఇతర కుటుంబ సభ్యుల గురించి ప్రతికూలంగా మాట్లాడటం తగ్గించాలి. ఎందుకంటే పిల్లలు మన మాటలను అక్షరాల గుర్తుంచుకుంటారు. పెద్దలను గౌరవించటం, చిన్నవారితో ప్రేమగా ఉండటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం వంటి విలువలను మన ప్రవర్తన ద్వారా నేర్పాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే నువ్వు పనికిరావు అని వ్యక్తిత్వాన్ని విమర్శించకుండా నువ్వు చేసిన పని తప్పు, దాన్ని ఎలా సరిచేయాలో చూద్దాం అని చెప్పటం మంచిది. తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. చివరిగా గుర్తుంచుకోండి, పిల్లలు మనం చెప్పింది కంటే మనం చేసి చూపించిందే ఎక్కువగా నేర్చుకుంటారు. మనం గౌరవంగా మాట్లాడితే వాళ్ళు గౌరవంగా మాట్లాడడం నేర్చుకుంటారు. మనం నిజాయితీగా ఉంటే వాళ్ళు నిజాయితీ విలువలను అర్థం చేసుకుంటారు. అందుకే పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద పెద్ద మాటలు చెప్పటం కంటే ప్రతిరోజు మన ప్రవర్తనలోని మంచి ఉదాహరణగా నిలవటం తల్లిదండ్రులు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి. ఒక మనిషి అలవాట్లు మారితే ఇంటి వాతావరణమే మారిపోతుంది. మరి మీ ఇంట్లో కూడా ఈ అలవాట్లు, ఈ ప్రవర్తనలు ఉన్నాయా? ఒక్కసారి ప్రశాంతంగా చెక్ చేసుకోండి. ఇక్కడ ఎవరో ఒక స్త్రీని తప్పుపట్టటం లేదా ఆమె వల్లే ఇంట్లో సమస్యలు వస్తున్నాయని చెప్పటం ఉద్దేశం కాదు. మనలో ఎవరికైనా తెలియకుండానే ఏర్పడిన కొన్ని అలవాట్లు కుటుంబ ప్రశాంతతను ప్రభావితం చేయొచ్చు. వాటిని గుర్తించి మార్చుకోవటం చాలా ముఖ్యం. చిన్న విషయానికే కోపం రావటం, ప్రతి విషయాన్ని గొడవగా మార్చటం, ఎదుటివారి మాట పూర్తిగా వినకముందే తీర్పు చెప్పటం, ఇంట్లో ఒకరి గురించి మరొకరితో చెడుగా మాట్లాడటం వంటి అలవాట్లు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. నేనిలా ఎందుకు స్పందిస్తున్నాను, నా మాట వల్ల ఎదుటివారికి ఎలా అనిపిస్తోంది అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని బయట వారితో పంచుకోవటం కూడా తగ్గించాలి. కుటుంబంలో చిన్న అపార్థం వచ్చినప్పుడు వెంటనే ఇతరుల దగ్గరకు వెళ్ళి చెప్పటం కంటే ముందుగా కుటుంబ సభ్యులతోనే ప్రశాంతంగా మాట్లాడుకోవటం మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయం పోలికలు. వాళ్ళ ఇంట్లో అలా ఉంది, మన దగ్గర ఎందుకు లేదు అని పదే పదే ఆలోచించటం ఇంట్లో ఉన్న ఆనందాన్ని తగ్గిస్తుంది. మన దగ్గర ఉన్నదాన్ని గుర్తించి మన కుటుంబం ఎలా మరింత సంతోషంగా ఉండాలనే దానిపై దృష్టి పెట్టాలి. అలాగే పిల్లల ముందు భర్తను లేదా ఇతర కుటుంబ సభ్యులను అవమానించటం, పాత తప్పులను పదే పదే గుర్తు చేయటం, కోపంలో బాధించే మాటలు మాట్లాడటం వంటి వాటిని కూడా తగ్గించాలి. ఎందుకంటే పిల్లలు మన మాటలను మాత్రమే కాదు, మన ప్రవర్తనను కూడా గమనిస్తారు. అయితే ఇవన్నీ మీలో ఉన్నాయని అనిపిస్తే బాధపడాల్సిన అవసరం లేదు. మనిషి అలవాటు మార్చుకోవటం అసాధ్యం కాదు. ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు మొదలు పెట్టండి. కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకుండా కొద్దిసేపు ఆగండి. ఎదుటివారి మాట పూర్తిగా వినండి. తప్పు జరిగితే
నాది కూడా తప్పే అని చెప్పటానికి వెనకాడకండి. ఒక్క మంచి మాట ఒక పెద్ద గొడవను ఆపగలదు. ఒక్క చిరునవ్వు ఇంట్లోని వాతావరణాన్ని మార్చగలదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సంతోషం బయటెక్కడో దొరికేది కాదు, మన ప్రతిరోజు అలవాట్లలోనే తయారవుతుంది. ఈ అలవాట్లలో మీకు నచ్చినది ఏది కామెంట్లో చెప్పండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాదు, మనం ప్రతిరోజు పాటించే చిన్న మంచి అలవాట్లే మన జీవితాన్ని ఆనందంగా మారుస్తాయి. ఈ విషయాల్లో మీకు నచ్చిన పాయింట్ ఏదో కామెంట్లో చెప్పండి. మీకు ఉపయోగపడుతుందనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి మకర రాశి వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలాంటి మంచి విషయాలు మిస్ కాకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ఒక్క షేర్ ఇంకొకరి జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కావచ్చు.